మళ్ళీ 2 రోజులు 3 రోజులకి వచ్చి నారబోసిన కాయ కూడా చూసి వెళ్తూ ఈరోజు ఉద్దేశంగా తోట కరెంట్ లేకుండా కట్ చేయడం అనేది చాలా బాధాకరం. బాధ్యాన్ అంటే ఎవరు లైన్ మ్యాన్ మరి రాప్తా డేఈ గారు కూడా ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నిర్లక్ష్యం చాలా. రైతులంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు. అదే ఏదన్నా పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళకి టక్కన ఒక ఫోన్ చేస్తే పోయి మరి వైర్ బిగిస్తారు. కానీ ఈరోజు ఉద్దేశంగా ఒక పేద రైతు కరెంట్ కట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఆల్ ఇండియా ప్రజాసేన పోరాట సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ వెంటనే స్పందించాలా. ఒక పేద రైతుకి ఈరోజు అన్యాయంగా కరెంట్ కట్ చేయడం అనేది చాలా బాధాకరం. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఎన్నో అవస్థలు పడుతున్నప్పటికీ ఈరోజు ఒక నెల కిందట ఎంతో కష్టపడి అప్పు చేసుకొని ఈరోజు నార పోసుకుంటే కనీసం ఈరోజు కరెంట్ కట్ చేస్తే ఆ నారకాయ ఎండిపోయింది. ఎవరు కట్టిస్తారు? ఇదంతా వాళ్ళకు కూలిపోతే మరి కుండగాలం లేకపోతే ఎండగాలన్నటువంటి పరిస్థితి పేద కుటుంబం ఈరోజు నాగరాజు గారి కుటుంబము. దాని వాళ్ళ భార్య కూడా మొన్న చెప్పింది ఫోన్లో. చెప్తానే వెంటనే నేను విజయవాడలో ఉండేవాడిని కూడా ఈరోజు వచ్చి ఈరోజు స్పందించి ఈ కరెంటు కూడా వెంటనే బిగిల్లని చెప్పి ఈరోజు జిల్లా అధికారులను కూడా కలవడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం బాధ్యత పైన. మరి ఇంటికాడ ఈ లైట్లు పోతే కూడా ఈ లైట్లు బిగిమంటే మీకు మాదిగోళ్ళకి ఎందుకు మాదినాలకు ఎందుకు లైట్లు దీపాలు పెట్టుకొని మీరు బతికే ఇంటికి లైట్లు అని చెప్పి మాట్లాడడం కూడా ఇది చాలా దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు ఎవరు కూడా చేయకోకుండా ఇలాంటివి మాట్లాడుకోకుండా అసభ్యకరంగా మాట్లాడితే లైన్ మ్యాన్లు కానీ ఎవరిపైనైనా వెంటనే చర్య తీసుకోవాలని మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.